హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. ఈరోజు మన గార్డెన్లోకి కొత్త మొక్క వచ్చిందండి. నా గార్డెన్లో ఉన్న ప్రతి ప్లాంట్కి ఏదో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందండి. సో దీని స్టోరీ ఏంటంటే, నేను ఈ మధ్య మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో అక్కడేమో ఈ ప్లాంట్ కనిపించింది. వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఈ ప్లాంట్స్ అనేవి. సో వాళ్ళేమో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు ఏదైనా గిఫ్ట్ ఇస్తానన్నారు. నేనేమో నాకు ఏం గిఫ్ట్స్ వద్దు, నాకు ఈ మొక్క కావాలి అని అడిగాను. సో వాళ్ళు ఏంటంటే మొత్తం పాట్తో సహా తీసుకెళ్ళిపోమని చెప్పారు. అదొక 8 ఇంచ్ పాట్ ఉండిద్ది, దాని నిండా మొక్కలే ఉన్నాయి. సో నేను అన్నా కదా, నాకు అన్ని మొక్కలు వద్దు, జస్ట్ ఒక మొక్క చాలు, మిగతావన్నీ ఎవరికైనా ఇలాగే వస్తే ఇవ్వండి అని చెప్పాను. సో నాలాగే తనకి కూడా మొక్కలంటే చాలా ఇష్టం అండి. సో ఈసారి తను కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా అలాగే ఒక మొక్క ఇచ్చి పంపించాను. సో ఇలా మనం షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన దగ్గర లేని మొక్కలు కొత్త వెరైటీస్ ఏమైనా ఉంటే అలా తెచ్చుకోవచ్చు, డబ్బులు పెట్టి తీసుకురాకుండా ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో జర్నీలో ఈ మొక్క ఎక్కడైనా వడిలిపోతుందేమో అన్నట్టుగా నేను ఆ వేళ్ళకి ఏం చేశానంటే, ఒక తడి మట్టిని తీసుకొని ఇలాగా లాలీపాప్ లాగా తయారు చేసేసాను దాన్ని. ఇంటికి వచ్చేదాకా బాగానే ఉంది, ఒక కవర్లో పెట్టుకొని వచ్చాను. రాగానే ఇంకా రీపాట్ చేసేసానండి దాన్ని. నా దగ్గర పాట్స్ కూడా సరిగ్గా లేవు. సో ఈ బిర్యానీ పాట్ ఉంటే అప్పటికప్పుడు కొంచెం వర్మి కంపోస్ట్, నార్మల్ సాయిల్ మిక్స్ కొంచెం తీసుకున్నా, అండ్ కొంచెం కోకోపీట్ తీసుకొని ఇంకా ప్లాంట్ పెట్టేశానండి. అండ్ ఈ మొక్క కూడా మనకి చాలా ఈజీగా బతికేస్తుందండి. నీళ్ళు కొంచెం తక్కువ వేస్తూ ఉండాలి, పెద్ద కేరింగ్ కూడా అవసరం ఉండదు దీనికి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.